కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఐపీఎల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి క్రీడా అభిమాని కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఐపీఎల్కి సంబంధించినటువంటి ఒక్కొక్క అప్డేట్ బయటకు వస్తుంది. దీనిలో భాగంగా ఆర్సీబీ మ్యాచ్లకు సంబంధించి ఐపీఎల్లో ఉన్నటువంటి అన్ని ఫ్రాంచైజీలలో ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో తమ సొంత మ్యాచ్లను ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఆడేటువంటి పరిస్థితి అయితే ఆర్సీబీకి లేదు. ఈ మ్యాచ్లను కూడా 2 కొత్త స్టేడియాలలో ఇప్పుడు ఆడబోతుంది. సో భద్రతా కారణాలతోటి హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడడానికి అనిశ్చితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియాలు ఇకపై ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్లా మారనున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఇప్పుడు బయటకు రావడం జరిగింది. ఆర్సీబీ మ్యాచ్లు జరిగేటువంటి చోట ఇప్పుడు ఏఐ నిఘా పెట్టబోతుంది. ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో ఒక ఏఐ పూర్తి స్థాయిలో అక్కడ ఆర్సీబీ మ్యాచ్ జరిగేటువంటి ప్రాంతం వద్ద నిఘా చేయబోతుంది. ఐపీఎల్ 2025లో టైటిల్ సాధించిన తర్వాత బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి విషాదకర సంఘటనల నేపథ్యంలో ఫ్రాంచైజీ మళ్ళీ బెంగళూరుకి తిరిగి రావడానికి సుముఖత చూపడం లేదనేటువంటి వార్తల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. మనం ఆల్రెడీ తెలుసు గత సంవత్సరం ఏం జరిగిందో. పూర్తిగా విజయోత్సాహాల్లో భాగంగా భారీ తొక్కిసలాట జరిగి క్రికెట్లోనే ఒక చేదు వార్తగా మారిపోయింది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. వాస్తవానికి ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ తన సొంత మ్యాచ్లన్నింటినీ కూడా చిన్నస్వామి స్టేడియంలోనే ఆడుతూ వస్తుంది. గత ఏడాది విజయోత్సవ వేడుకల అనంతరం స్టేడియం వెలుపల జరిగినటువంటి తొక్కిసలాట పరిస్థితిని పూర్తిగా ఆ పరిస్థితిని మార్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్సీబీ మరో నిర్ణయాన్ని తీసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ మెరుగుదలకు తాజా చర్యలు చేపట్టింది. స్టేడియం లోపల బయట 300 నుంచి 350 ఏఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్కు ప్రతిపాదనలు కూడా పంపించింది. ఈ ఏఐ కెమెరాలకు అయ్యేటువంటి ఖర్చును తామే భరిస్తామని తెలిపింది. సుమారు 4.5 కోట్ల రూపాయలు అవసరమవుతాయని కూడా పేర్కొంది. సో ఈ టెక్నాలజీ వీడియో, ఆడియో, టెక్స్ట్ డేటాను విశ్లేషిస్తుంది. స్టేడియం లోపల, వెలుపల, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలపైన సత్వర నిర్ణయాలను తీసుకోవడానికి కూడా ఈ డేటా సహాయపడుతుందని ఆర్సీబీ వెల్లడించింది. సో ఈ ప్రాజెక్టు అమలు కోసం టెక్నాలజీ సంస్థ స్టాకుతో జతకట్టింది ఆర్సీబీ. ఆటోమేషన్, డేటా ఆధారిత భద్రతా రంగంలో పనిచేస్తుంది సంస్థ. సో ఫేషియల్ రికగ్నిజేషన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విషయంలో అనేక రాష్ట్రాల పోలీసు దళాలతో కొలాబరేట్ కూడా అయ్యింది. దీంతో ఈసారి జరిగేటువంటి ఆర్సీబీ మ్యాచ్లలో ఒక కొత్త రకమైనటువంటి విధానాన్ని ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకురాబోతుంది. 300 నుంచి 350 ఏఐ ఆధారిత కెమెరాలతో నిఘా పెట్టబోతుంది. గత సంవత్సరం జరిగినటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఎందుకంటే ఇప్పుడు కూడా కల్ట్ ఫ్యాన్స్ ఆర్సీబీకి ఉంటారు కాబట్టి వారు మరలా భారీగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. విరాట్ కోహ్లీ కోసమైనా కూడా వేల సంఖ్యలో అక్కడికి జనాలు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గత సంవత్సరం జరిగినటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితిని మరలా జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలను అయితే ఇప్పుడు కొనసాగిస్తున్నారు.